హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం గోంగూర రోటి పచ్చడి చేసుకుంటామండి. చాలా రుచిగా ఉంటుంది. ఇట్లా ఒక్కసారి మీరు చేసుకున్నారంటే ఎప్పుడు ఇట్లనే చేసుకుంటారండి. నేను ఈరోజు పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా గోంగూర పచ్చడి చేస్తున్నాను, రోట్లో వేసి దంచి. ఇది అన్నంతో తింటుంటే అసలు చాలా చాలా బాగుందండి. ఇది ఎట్లా చేయాలనో చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా పెనం తీసుకున్నానండి, స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇందులోకి జీలకర్ర ధనియాలు వేసుకొని బాగా ఇట్లా వేయించుకోవాలి. తక్కువ మంట మీద మంచిగా ఇట్లా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న ధనియాలు జీలకర్రని మంచిగా ఇట్లా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుంటాము. ఇప్పుడు అదే పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఒక 15 పచ్చిమిరపకాయలు ఇట్లా తుంచి వేసాను. ఇవి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కానీ ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. బాగా ఇట్లా ఫ్రై అయిపోయినా ఒక గిన్నెలో తీసి పెట్టేసుకున్నా. ఇప్పుడు అదే పెనంలోకి గోంగూర బాగా ఇట్లా వాటర్లో వేసి వాష్ చేసి పెట్టుకున్నానండి, అది వేసేసుకుంటాము. నీళ్లు లేకుండా పెనంలోకి వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు, ఒక నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టానండి, చిన్న నిమ్మకాయ అంత చింతపండు, అది వేసేసుకుంటాం. ఇప్పుడు కల్లుప్పు వేస్తున్నాను. ఈ చింతపండు, కల్లుప్పు, గోంగూర బాగా ఇట్లా ఉడికించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు కప్పులోకి తీసి పెట్టుకున్నాము. రోటి దగ్గరికి వెళ్ళిపోయాం. రోట్లోకి ఈ ధనియాలు జీలకర్ర వేసుకున్నాను. ఇవి బాగా ఇట్లా నూరుకోవాలి. బాగా ఇట్లా కచ్చా పచ్చగా అయ్యేంత వరకు నూరుకున్నాము. ఇప్పుడు వేయించి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా దంచుకోవాలి. బాగా పచ్చిమిరపకాయలు కానీ మంచిగా ఇట్లా మెదిగినాయి. కచ్చా పచ్చాగా మెదిగించుకోవాలి. ఇప్పుడు మనకి గోంగూర కానీ బాగా ఇట్లా ఉడికిందండి. దీన్ని తీసి పచ్చిమిరపకాయల్లో కలుపుకుంటాము రోట్లోకి. ఇది ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా ఇట్లా దంచుకోవాలి. వేడిగా ఉండేటప్పుడు జాగ్రత్తగా దంచుకోవాలండి, పైన పడుతుంది చేతుల పైన. కానీ బాగా చింతపండు గోంగూర అంతా బాగా కలిసేలాగా మంచిగా ఇట్లా మెదిగించుకుంటాము. ఈ రోటి పచ్చడి ఇట్లా ఒకసారి పచ్చిమిరపకాయలు వేసి చూడండి, చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇది రాగి ముద్దకు కానీ బాగుంటుంది. ఈరోజైతే నేను అన్నంలోకి తింటున్నాను. మంచిగా మెత్తగా అయ్యేలాగా ఇట్లా బాగా నూరుకోవాలి. బాగా మెదిగిందండి. ఇది తీసి గిన్నెలోకి పెట్టేసుకుంటాం. ఈ పచ్చడికి ఇప్పుడు మనం పోపు పెట్టుకుంటామండి. చూడండి ఎంత బాగా మెదిగిందో. ఇప్పుడు పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాను పెనంలోకి.
పోపు దినుసులు మినపప్పు, ఆవాలు, శనగపప్పు వేసుకుంటాం. కరివేపాకు కానీ వేసుకున్నానండి. బాగా పోపు మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి కానీ బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాం. ఇందులోకి మనం రుబ్బుంచుకున్న గోంగూర చట్నీ వేసేసుకోవాలి. ఈ ఎర్రగడ్డ కచ్చాపచ్చాగా తగులుతుంటే చాలా బాగుంటుందండి తినేటప్పుడు. మరి ఎక్కువగా వేయించుకొని అవసరం లేదు. వేడివేడిగా మనకి గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది తీసి ఒక గిన్నెలోకి వేసుకుంటాం. గిన్నెలోకి వేసుకున్నానండి. ఇప్పుడు అన్నం కానీ బాగా వేడిగా ప్లేట్లో తెచ్చి పెట్టుకున్నాను. ఎర్రగడ్డలు కానీ ఉన్నాయండి, కట్ చేసి పెట్టుకున్నాను కొన్ని. మనకి ఎప్పుడైనా గోంగూర తినేటప్పుడు పచ్చి ఎర్రగడ్డ చాలా రుచి వస్తుందండి. ఇప్పుడు ఈ గోంగూర చట్నీ తీసి అన్నం పక్కన పెట్టుకుంటున్నాను. పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటుందండి. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. గోంగూరకి నెయ్యి కానీ చాలా బాగుంటుందండి కలిపి తినేటప్పుడు. బాగా ఇట్లా అన్నం తీసి కలుపుతుంటేనే ఎప్పుడెప్పుడు ముద్ద నోట్లో పెడతామా అని ఉంది. మీకు కానీ అట్లే అనిపిస్తుంది కదా. ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుందండి. పచ్చిమిరపకాయలు వేసుకొని ఇట్లాంటి వంటలు మీకు కావాలనిపించిందంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. నేను ఈరోజు ఈ గోంగూర పచ్చడితో అన్నంతో ఎంజాయ్ చేస్తానండి. మీరు ఇట్లనే చేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుందండి. ఓకే వీవర్స్, బాయ్.